ఏలూరులోని కొత్తపేట 43వ డివిజన్లో వేంచేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ఉత్సవ కమిటీ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ తల్లి కరుణా కటాక్షాలతో జనులందరూ కూడా సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో మంత్రవాది రామకృష్ణ యోగానంద శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు శాసనసభ్యులు జాతర మహోత్సవ వేడుకలను ప్రారంభించారు. జాతరలో బేత బోతాల వేషధారణలు, కోలాట నృత్య ప్రదర్శన, గోవింద నృత్య ప్రదర్శన, కాళికాదేవి, లక్ష్మీ నరసింహ వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ 42వ డివిజన్ ఇన్ఛార్జ్ త్రిపర్ణ రాజేష్, 43వ డివిజన్ ఇన్ఛార్జ్ ఉత్సవ కమిటీ చైర్మన్ దావాల రంగా సత్యనారాయణ, సీనియర్ టీడీపీ నాయకులు జంపా సూర్యనారాయణ, ఆలయ వ్యవస్థాపకులు కొటారి అప్పల కొండలరావు, నీరుకొండ అప్పారావు, వలపుల నౌకరాజు, ఉల్లింగల సురేష్, కరణం రాజు, కోలా సురేష్, నక్కా నాగేశ్వరరావు, గొంతెన రామకృష్ణ, సెగిరెడ్డి చిరంజీవి మరియు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంబంగి కిరణ్ కుమార్, దుర్గారావు, సామంతుల ప్రకాష్, అగ్గాల శ్రీనివాసరావు, పీపీఆర్ ఫ్రూట్స్ అధినేత ఉమామహేశ్వరరావు, కుమార్ స్వామి, ఉల్లింగల చందు తదితరులు పాల్గొన్నారు. అందరి కోరికలు తెచ్చే అమ్మ నూకాలమ్మ ఏదైతే మరి కొత్తపేటలో చేసి ఉన్న నూకాలమ్మ ఉత్సవాలు ప్రతి ఏటా ఏదైతే జరుగుతాయో ఈ సంవత్సరం మరి 45వ ఉత్సవాలు మరి అత్యంత వైభవంగా మరి జరిగినాయి. ప్రజలందరూ కూడా ఆనందదాయకమైన వాతావరణంలో ఈ సంవత్సరం మరి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఆ తల్లి దీవెనలు ప్రతి ప్రజలందరికీ కూడా ఉండాలి.
నేను ఏదైతే ఎలక్షన్ ముందు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మ దీవెనలు తీసుకున్నానో మరి ఆ కోరిక నెరవేరింది. అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో ఆ కోరికలన్నీ కూడా తీరుతాయనే విశ్వాసం, ఆ అమ్మ దీవెనలు ఉంటాయనేది ప్రజల్లో మరి విశ్వాసం ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి దీవెనలు తీసుకుని మరి మంచి కోసం ఆ దీవెనలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి దీవెనలు ఏలూరు ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను.